భరించలేని పరిస్థితుల్లో ఈరోజు సమాజం ఉంది అని మనం గ్రహించాలి. ఎందుకంటే వాట్సాప్ ద్వారా కానీ ఫేస్బుక్ల ద్వారా కానీ వస్తున్న వీడియోస్ కానీ సమాచారాలు కానీ వార్తలు కానీ ఉన్నవి లేనివి కల్పించి చెప్పటం, లేని వాటిని ఉన్నాయి అని నమ్మటం, తద్వారా ఎన్నో ప్రాణాలను కోల్పోవడం, ప్రజల్లో గలిబిళ్ళు ఇలాంటివన్నీ కూడా నెలకొంటున్నాయి. అయితే బాంబు కలహాల గురించి మనం ఆలోచిస్తే లేని విషయాన్ని పలానా చోట బాంబు పెట్టారు అనగానే తొక్కిసలాటలో ప్రాణభయంతో ప్రాణాలని రక్షించుకోవాలి అన్న ఉద్దేశంతో పరుగులు పెడుతున్నప్పుడు తొక్కిసలాటలో చనిపోయినట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే లేని ఒక మాటను చెప్పటం వలన ప్రాణం పోయే పరిస్థితుల్లోకి ఈరోజు సమాజం వెళ్ళిపోతుంది అని మనం గ్రహించాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం ఆలోచించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో కూడా మరి లేని వార్తను పుట్టించటం వలన ఎలాంటి నష్టాన్ని కలిగి ఉన్నారో ఇశ్రాయేలీయుల గురించి ఒక మాటను ఆలోచించినట్లయితే నిర్గమాకాండము 23వ అధ్యాయము నిర్గమాకాండము 23వ అధ్యాయము మొదటి వచనాన్ని ఆలోచిద్దాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము మొదటి వచనం. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు అంటున్నారు. అంటే లేని వార్తను పుట్టించటం వలన అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టులతో గనక ఒకవేళ కలిస్తే దానివల్ల మరణం అనేది సంభవిస్తుంది అని దేవుడు తన లేఖనాల ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నారు. అంటే ఈరోజు కుటుంబాలని గురించి కనుక మనం ఆలోచిస్తే కుటుంబాలలో కూడా చాలామంది ఎక్కువగా లేని మాటల్ని ఎక్కువగా మాట్లాడుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఉన్నది లేనిది కల్పించి చెప్పి కాపురాలని కూల్చే మనుషులు కూడా లేకపోలేదు. లేని మాటలు చెప్పటం వలన భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చి విడిపోయే వరకు వెళ్ళిపోయి ప్రాణాలు కూడా తీసుకునే పరిస్థితిలోకి ఈరోజు కుటుంబాలలో మనకు కనిపిస్తూ ఉంటాయి. తోబుట్టువుల మధ్యలోనూ, లేదంటే తల్లిదండ్రులు పిల్లల మధ్యలోనూ, భార్యాభర్తల మధ్యలోనూ ఎదుటివారు వచ్చి లేని మాటలు పుట్టించటం వలన ఎలాంటి పరిస్థితులు కుటుంబాలలో మరి తలెత్తుతూ ఉంటాయో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు కూడా మాట్లాడుతున్న మాట లేని వార్తను పుట్టింపకూడదు. అంటే ఆయన చెప్పిన మాటని ఎప్పుడు మనం వ్యతిరేకంగానే చేస్తూ ఉంటాం. దేవుడు ఏదైతే చెప్పారో దానిని కాకుండా దానికి వ్యతిరేకమైన పనులు ఇప్పటి కాలం కాదు, ప్రారంభం నుంచి కూడా దేవుని మాటకు వ్యతిరేకంగా చేస్తున్న వారే మనకి కనిపిస్తూ ఉంటారు. ఆయన లేని విషయాల్ని పుట్టించొద్దు, తద్వారా మీకు ఎంతో నష్టం కలుగుతుంది అని దేవుడు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా మరి ఎంత ధైర్యంగా మాట్లాడుతూ ఉంటారో లేని విషయం గురించి మనం ఆలోచించాలి. ఇంకా అంటున్నారు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలయకూడదు. ఒకరు మాట్లాడుతున్నదే నిజము కానప్పుడు మరలా ఆ మాటకి ఇంకొకరు సాక్ష్యం వత్తాసు పలుకుతూ ఉంటారట. అలా దుష్టులతో ఒకవేళ సహవాసం చేస్తే గనక లేని మాటలే దొర్లుతూ ఉంటాయి మీ మధ్యలో అంటున్నారు. ఆ కిందకి చూస్తే దుష్కార్యము జరిగించుటకై సహనమును వెంబడించవద్దు, సమూహమును వెంబడించవద్దు అనేసి అంటున్నారు. అంటే లేని మాటలు పుట్టించటం వలన, దుష్టులతో కలవటం వలన ఎంత నష్టం మనం తెచ్చిపెట్టుకుంటామో ఆలోచించాలి. మరొక మాటను గనక మనం ఆలోచించినట్లయితే సంఖ్యాకాండము 13వ అధ్యాయము సంఖ్యాకాండము 13వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. ఈ సందర్భాలు మనం చాలాసార్లు చదువుకున్నాం. అయితే మోషే గారికి దేవుడు సెలవిచ్చిన మాట ఏంటి అని మనం ఆలోచిస్తే, వీళ్ళు ఐగుప్తు దేశం నుండి అరణ్యంలో ప్రయాణం అవుతున్నప్పుడు మరి మీరు వెళ్ళబోయే దేశం ఉంది కదా, పాలస్తీనా దేశం, కానాను దేశం.
ఆ దేశం ఎలా ఉందో చూడటానికి కొంతమందిని ప్రధానులైన వారిని పంపించాలి అని దేవుడు మోషే గారికి చెబుతున్నారు. అంటే 12 గోత్రములలో 12 మందిని, ఒక్కొక్కరిని, ప్రధానమైన వారిని కనాను దేశానికి పంపించాలి అని దేవుడు మోషే గారికి సెలవిచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇశ్రాయేలీల్లో ప్రధానులైన వారిని 12 మందిని, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరిని పంపించారు. ఎక్కడికి? పాలస్తీనా దేశానికి. మీ అందరికీ తెలుసు కదా ఈ సందర్భాలు. అయితే పంపించిన తరువాత అక్కడ ఆ దేశాన్ని, ఆ దేశ పరిస్థితులను, ఆ దేశ మనుషులను అందరూ చూసి వచ్చారు. వచ్చిన తరువాత వారు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో మోషే అహరోనులతో మనం ఇంకా కిందకి వెళ్ళి చూద్దాం. 14వ అధ్యాయము సంఖ్యాకాండము 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనులపైని సనుగుకొనిరి. ఆగుదము. ఇక్కడ ఇశ్రాయేలీల్ని ప్రారంభం నుంచి కనుక మనం ఆలోచించినట్లయితే ఏ విషయంలో సణుగుకోలేదు వాళ్ళు? ఆహారం విషయంలో సణుగుకున్నారు, మాంసం గురించి సణుగుకున్నారు, అలాగే నీటిని దాహం గురించి సణుగుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అరణ్యంలో మమ్మల్ని ఎన్నో యాతనలు పెడుతున్నారని సణుగుకుంటూ ఉంటున్నారు. అలాగే ప్రధానులైన వారిని కనాను దేశానికి పంపించి వారు తిరిగి వచ్చిన తరువాత వారు చెప్పిన సమాచారాన్ని బట్టి ఎలా అయిపోతున్నారో ఇశ్రాయేలీలు ఏమంటున్నారో, సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసేస్తుందంట. ఏంటి మమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లోకి తీసుకుని వచ్చి పెట్టారు దేవుడు అని దేవుడి మీద, మోషే గారి మీద, అహరోను మీద సణిగేసుకుంటున్నారు ఇశ్రాయేలీలందరూ కూడా. 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉండి మూలుగుతూ ఉన్న ఆ స్థితిని మర్చిపోయారు ఇశ్రాయేలీలు. మరలా మాకు ఐగుప్తు దేశమే కావాలి, అక్కడికే మమ్మల్ని పంపించేయండి, మమ్మల్ని చంపడానిక మీరు అరణ్యంలోకి తీసుకుని వచ్చారు, మమ్మల్ని చంపడానిక కనాను దేశానికి తీసుకుని వెళ్తున్నారు అని దేవుని మీద తిరుగుబాటు చేయటం ప్రారంభించారు. ఎన్నిసార్లు తిరుగుబాటు చేస్తారండి? ఒక్కసారా, 2 సార్లా? ఎన్ని సందర్భాలలో ఇశ్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారో, మరి మోషే గారు నడిపిస్తున్న నాయకుడి మీద ఎంత సణుగుకుంటున్నారో మనకి లేఖనాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ కిందకి మాట్లాడుతున్నారు చూడండి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఎలా తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అనిరి. ఏమంటున్నారు? అక్కడి నుంచి మమ్మల్ని తీసుకుని వచ్చేస్తున్నారు, చంపితే ఐగుప్తులోనే చంపేయచ్చు కదా, లేదంటే ఈ అరణ్యంలోనే చంపేయచ్చు కదా, మళ్ళా మమ్మల్ని పాలస్తీనా దేశానికి తీసుకుని వెళ్ళి అక్కడ కూడా మమ్మల్ని చంపాలి అనుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు ఇశ్రాయేలీలు. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో వీరు మనం ఆలోచించాలండి. మొదటి నుంచి కూడా దేవుడు ఎంతో గొప్పగా వారిని చూడాలి అని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఆయన మీద తిరుగుబాటు చేసేవారుగానే కనిపిస్తున్నారు. తిరుగుబాటు చేస్తున్నారు, సణుగుతున్నారు, దూషిస్తున్నారు. ఇంకా వారి ఏడుపు చూస్తే కనుక నిజంగా మామూలుగా లేదండి. మా పిల్లలు చచ్చిపోవాలా, మేము చచ్చిపోవాలా, మమ్మల్ని కత్తివేత మమ్మల్ని నశింపచేస్తారా, ఎందుకు మమ్మల్ని ఇలా టార్చర్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంతకీ ఏం విన్నారు? పాలస్తీనా దేశాన్ని నుండి వచ్చిన వారు ఏం చెప్పారు ఇశ్రాయేలీలకు? ఎందుకు వీరు ఎలుగెత్తి ఏడుస్తున్నారు అనేది మనం ఆలోచించాలి. చూద్దాం చూడండి. అదే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యొప్పెన్నే కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము అంటున్నారంటే వీళ్ళు ఏం చేస్తున్నారని మనం ఆలోచిస్తే 10 మంది మాత్రం ఏం చెప్పారు? 10 మంది ఇక్కడ ఇశ్రాయేలీలందరికీ కూడా
చెప్పిన మాట ఏంటంటే, మరి అక్కడ నెఫీలీలు అనే వ్యక్తులు ఉన్నారు చాలామంది. అలాంటి వారిని గనక అలాంటి వారున్న ప్రదేశానికి గనక మనం వెళితే వారి మధ్య మేము ఎలా ఉన్నామట, మిడతల్లా ఉన్నాము, చాలా చిన్నగా ఉన్నాము. వారు చూస్తే ఎలా ఉన్నారు అంటే మరి భారీ శరీరాలతో వారు ఉన్నారు. మనం వెళితే గనక మనల్ని చంపేస్తారు, అలాంటి దేశానికి మనం వెళ్ళకూడదు అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ పైన చూడండి, 13వ అధ్యాయము 32వ వచనంలో, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని. వీళ్ళకి వీళ్ళే బలహీనలు అయిపోతున్నారు ఇశ్రాయేలీలు. మేము చూస్తేనేమో ఇలా చిన్న చిన్న ఆకారాలతో ఉన్నాము, వారు చూస్తే ఉన్నత దేహులు, అంటే చాలా పెద్ద ఆకారాలతో శరీరాలతో వారు కనిపిస్తూ ఉన్నారు, మంచి బలంగా ఉన్నారు. అలాంటి ప్రదేశానికి గనక మనం వెళితే ఇక్కడి నుంచి వెళ్ళగానే వారు చంపేస్తారు అని ఎలుగెత్తి ఏడుస్తున్నారట, కేకలు వేస్తున్నారట. మమ్మల్ని ఎందుకు తీసుకుని వస్తున్నారు ఇక్కడికి, ఎందుకు తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారంటే ఒక లేని వార్తను పుట్టించటం వలన ఎంత గొప్పగా వారిని ప్రేమించి మంచి దేశాన్ని వారికి ఇచ్చి వారిని పెంచి పోషించాలి అని దేవుడు ఆలోచన చేస్తూ ఉంటుంటే వీళ్ళు మాత్రం మమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్ళి చంపేస్తారు అన్న ఆలోచనతో ఉన్నారు. ఈ అన్నీ నిజమా కాదా అని అప్పుడు మోషే గారు అడుగుతున్నారు. ఏంటి, ఎందుకు ఇశ్రాయేలీలు 10 మంది ప్రధానులు ఎలా మాట్లాడుతున్నారేంటి, ఏం జరిగింది అని యెహోషువ కాలేబులను అడుగుతున్నప్పుడు వారు అంటున్నారు, ఇది చాలా మంచి దేశము. ఏమంటున్నారు చూడండి, 6వ వచనం, అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యొపెన్నే కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని, ఇశ్రాయేలీల సర్వసమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దాని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము అంటున్నారు. ఇంత గొప్ప దేశానికి దేవుడు పంపించాలి అని ఆయన ఒకసారి చూసి దాన్ని తరించి మీరు రావాలి, వచ్చి ఇశ్రాయేలీలకి చెప్పాలి అంటే ఒక లేని వార్తను పుట్టించడం వలన ఏమైపోయారు వాళ్ళు. ఇశ్రాయేలీలందరూ లేని విషయాన్నే కదా చెప్పారు. 10 మంది కూడా భయపడిపోయారు వారిని చూసి. కానీ దేవుడు కదా మమ్మల్ని పంపిస్తున్నది, ఆయన కదా మా వెనక ఉన్నది, మమ్మల్ని కాపాడేది ఆయన కదా అన్న ఆలోచన లేదు ఇశ్రాయేలీలకి. భయపడిపోతూ మేము చచ్చిపోతామేమో అన్న భయంతో ఉన్నారు తప్ప అసలు దేవుడే మనల్ని కాపాడటానికి పాలస్తీనా దేశంలో ఉంచారు అన్న సంగతిని వీళ్ళు గ్రహించుకోవటం లేదు. ఎప్పుడైతే యెహోషువ కాలేబులు అది మంచి దేశము, పాలస్తీనా దేశము, మరి వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో మాకు అర్థం కావటం లేదు. కానీ దేవుడు మనకిచ్చే దేశము, ఆ వాగ్దాన దేశము చాలా గొప్పది అని యెహోషువ కాలేబులు మోషే అహరోనులతో మాట్లాడుతున్నారు. అయితే లేని వార్తను పుట్టించటం వలన, లేని మాటలు మాట్లాడటం వలన, తద్వారా ఇశ్రాయేలీల్లో కలకలం రేపటం వలన దేవుడిచ్చిన పనిష్మెంట్ ఏంటో కూడా ఒకసారి ఆలోచిద్దాం. అదే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 9వ వచనం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడయ్యున్నాడు, వారికి భయపడకుడనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా అనేసి మాట్లాడుతున్నారండి. అంటే మీరు భయపడొద్దు అని చెబుతున్నా కానీ వీళ్ళు ఒప్పుకోవటం లేదు. ఇంతకీ ఎంతో ఏడవటం వల్లనే కదా, ఎంతో మూలగటం వల్లనే కదా వారిని ఐగుప్తులో నుంచి దేవుడు
కనాను దేశానికి నడిపించాలి అన్న ఆలోచన చేస్తే వీళ్ళు మాత్రం ఇంకా దేవుణ్ణి దూషించేవారుగానే, ఇంకా దేవుణ్ణి అవమానపరిచేవారుగానే, ఆయన మీద తిరుగుబాటు చేసేవారుగానే ఇశ్రాయేలీలు మారిపోతున్నారు అంటే ఒక లేని మాట ఎంత హల్చల్ చేసిందో ఆలోచించాలి. ఎలా పాకిందో చూసారండి. ఒక మంచి విషయం వెళ్ళదు సమాజంలోకి, ఒక చెడ్డ విషయం మాత్రం ఎక్కడ ఏ మూలన జరిగినా కానీ మొత్తం సమాజం అంతా కూడా ప్రబలిపోతుంది. కాబట్టి చెడ్డ సమాచారాన్ని విన్నప్పుడు అది ఎంతవరకు నిజము, దేవుడు వాగ్దాన దేశానికి పంపించాలి అనుకుంటున్నారంటే ఈ వచ్చి చెప్పిన వారి మాటలు ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది ఆలోచించాలా వద్దా? ఆలోచించకుండా ఏం చేస్తున్నారు? విన్న మాటే నిజమని ఎలుగెత్తి కేకలు వేస్తున్నారట, ఏడుస్తున్నారట. మేము వెళ్ళిపోతాం, మమ్మల్ని మరలా ఆ బానిసత్వమే మాకు బాగుంది, ఐగుప్తు దేశానికి మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోండి అంటే వీళ్ళు దేవుడు చేసిన అద్భుతాలని మర్చిపోయారు. దేవుడు వారి మీద చూపిస్తున్న ప్రేమను మర్చిపోవటం వలనే వీరు ఇలా తిరుగుబాటు చేసేవారుగా ఇశ్రాయేలీలు మారిపోతున్నారు. వారికి ఎలాంటి పనిష్మెంట్ ఉందో చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 30వ వచనం చూడండి. యొఫెన్నే కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు, ఇది నిశ్చయము. ఎవరెవరు వెళ్ళారట? కనాను దేశానికి కాలేబు యెహోషువాలు మాత్రమే వెళ్ళారు. మరి మిగతా ఇశ్రాయేలీలందరూ కూడా ఏమైపోయారు అనేది కూడా మనం ఆలోచించాలి. 26వ వచనం చూడండి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీలు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను విని ఉన్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యములో రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సణుగు వారందరూ రాలిపోవుదురు. అంటే 20 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా ఇశ్రాయేలీలు రాలిపోతారు. దేని వలన రాలిపోయారు? దేని వలన చచ్చిపోయారు వీళ్ళు? ఎందుకు దేవుడు అలాంటి పనిష్మెంట్ ఇచ్చారు అంటే లేని వార్త ఎంత ప్రమాదకరమో, లేని మాటను నమ్మటం వలన చెప్పిన వారు విన్నవారు కూడా నాశనం అయిపోయారు. అసలు ఎందుకు దేవుడు చెప్పేస్తున్నారు, ఎందుకు పంపిస్తున్నారు? ఒకవేళ మంచి దేశం కాకపోతే దేవుడు ఎందుకు పంపిస్తారు? ఒక గొప్ప దేశానికి పంపించాలని దేవుడు కోరుకుంటే అక్కడికి వెళ్ళి చూసి వచ్చిన వారు అక్కడ పరిస్థితుల్ని పక్కన పెట్టి ఆ మనుషుల్ని చూసి భయపడి ఆ మాటలు ఇక్కడ చెప్పటం వలన మొత్తం ఇశ్రాయేలీలందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. లేని వార్త ఎంత ప్రమాదాన్ని ఇశ్రాయేలీలకి తెచ్చిపెట్టిందో మనం ఆలోచించాలి. అయితే కొత్త నిబంధనలో కూడా లేని వార్తను పుట్టించటం వలన ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతున్నాయో అంతకంటే ముందుగా ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకుము. చెప్పుడు మాటలు లక్ష్య పెట్టడం వలన ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి అనేది ఆల్రెడీ ఇశ్రాయేలీల విషయంలో చూసాం. ఇవి మన జీవితాలకి గనక ఒకవేళ అన్వయించుకుంటే గనక చెప్పుడు మాటలు వినటం వలన అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియకపోవటం వలన ఎలాంటి పరిస్థితులు మన జీవితాలలో ఎదురుపడతాయో మనం అర్థం చేసుకోవాలండి. దేవుని మాటను బట్టి ఆయన చెబుతున్నది తూచా తప్పకుండా మనం పాటించాలి. అలా పాటించకుండా చెప్పిన మాటలకి వ్యతిరేకమైన పనులు చేయటం వలన ఎలాంటి ప్రమాదాల్లోకి వెళ్ళిపోతామో అర్థం చేసుకోవాలి మనందరం కూడా.
ఇశ్రాయేలీలు తక్కువ మందమ్మా, 20 లక్షల మందికి పైగా బయలుదేరిన వారు, 20 సంవత్సరాలు పైప్రాయం గలవారు అందరూ కూడా చనిపోయారు. ఆ కింద వయసు గలవారు అంటే పిల్లలైన వారు అందరూ కనాను దేశానికి చేరుకున్నారు. అందులో ఇశ్రాయేలీల్లో ఒక యెహోషువ అంటే మంచి మాటను చెప్పినవారు, ఉన్న విషయాన్ని చెప్పిన వారు మాత్రమే కనాను దేశంలో ప్రవేశించారు. లేని మాటల్ని పుట్టించిన వారు అరణ్యములోనే చచ్చిపోయారు. దేవుడు ఇలాంటి మాటలు మనకు చెబుతూ ఉన్నప్పటికీ కూడా భయము లేకుండా, భక్తి లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతూ మన జీవితాల్ని మనమే నాశనం చేసుకుంటూ ఉన్నాం. కొత్త నిబంధనలో కూడా మాట్లాడుతూ ఏమంటున్నారు చూడండి, మత్తయి సువార్త, ఈ మాట చూసుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనం. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఎంత భయంకరమైన అబద్ధాన్ని ఆడిస్తున్నారో బంట్రోతులతో మనం ఆలోచించాలండి. యేసుక్రీస్తు వారు బ్రతికి ఉన్నప్పుడు చెప్పిన మాటలేంటి? నేను చనిపోయి తిరిగి మరలా లేస్తాను, పునరుద్ధానుడిని అవుతాను అని యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను అబద్ధం చేయాలనుకుంటున్నారు ఆనాటి పెద్దలు, ప్రధాన యాజకులు. ఎప్పుడైతే అబద్ధాన్ని చెయ్యాలి అనుకుంటున్నారో యేసుక్రీస్తు వారిని సమాధిలో ఉంచిన తరువాత అక్కడ బంట్రౌతుల్ని పెట్టి వాళ్ళకి చాలా ద్రవ్యం ఇచ్చారట. ద్రవ్యం ఇచ్చి మీరు యేసుక్రీస్తు వారి దగ్గర కాపలా ఉంచండి, ఆయన లేస్తాను అని చెప్పారు కదా, లేవరు అనేసి వారికి ద్రవ్యం ఇచ్చి వారిని కాపలా ఉంచారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ బంట్రౌతులు ఏం చేస్తున్నారు? మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. అంటే మేము నిద్రపోతున్నప్పుడు శిష్యులు వచ్చి యేసుక్రీస్తు వారిని ఎత్తుకుని వెళ్ళిపోయారు అని అబద్ధ ప్రచారం చేయమంటున్నారు. అంటే సువార్తను ప్రకటించొద్దని, సువార్తను ఆపేయమంటున్నారు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? నేను పునరుద్ధానుడు అవుతాను, నేను తిరిగి లేచాను అన్న సువార్తమానం ప్రజలందరికీ కూడా తెలియాలి. అంటే చనిపోయి తిరిగి లేచే పరిస్థితి అందరికీ వస్తుంది, రక్షింపబడిన అందరికీ వస్తుంది అని యేసుక్రీస్తు వారు చెబితే ఆ మాటను అబద్ధం చెయ్యాలని ఒక లేని మాటను పుట్టిస్తున్నారు ఇక్కడ బంట్రౌతుల ద్వారా పెద్దలు, ప్రధాన యాజకులు. ఆ కింద వచనం 15వ వచనాన్ని చూడండి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలండి. మేము నిద్రపోవుచుండగా యేసుక్రీస్తు వారి శిష్యులు వచ్చి క్రీస్తు వారిని ఎత్తుకుని పోయారు అంటున్నారు. ఇంతకీ వారిని కాపలా ఉంచింది ఎందుకమ్మా? ఎందుకు కాపలా ఉంచారు? యేసుక్రీస్తు వారిని ఎవరు కూడా ఎత్తుకుని పోకుండా మీరు కాపలా ఉండాలి అని చెప్పారు. కానీ వీళ్ళు ఏం చేశారు? నిద్రపోతున్నారు. మరి నిద్రపోయిన వారికి యేసుక్రీస్తు వారు శిష్యులు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారని ఎలా తెలుసు? కనీసం ఈ మాట చెబుతున్నప్పుడు, ప్రజల్లో వెళుతున్నప్పుడు ఇది నేటి వరకు ప్రసిద్ధమై ఉందంటే ఈ మాట, మరి ఈ మాట తెలిసినప్పుడు వారు అర్థం చేసుకోవాలి కదా. నిద్రపోతున్నప్పుడు శిష్యులే వచ్చి ఎత్తుకుపోయారు అన్న సంగతి వారికి ఎలా తెలుసు అనేది ఆలోచించాలా. కానీ ఈ మాటను పట్టుకుని వీళ్ళు ఏం చేశారు? మొత్తం అక్కడ యూదులందరికీ కూడా ప్రచారం ఆ నోట ఈ నోట వెళ్ళి మొత్తం ప్రసిద్ధమైపోయిందంట. అంటే ఆయన ఎత్తుకుని వెళ్ళిపోయారు తప్ప ఆయన తిరిగి లేవలేదు. అంటే ఆయన పుట్టారని నమ్ముతున్నారు, ఆయన మరణించారని నమ్ముతున్నారు, కానీ తిరిగి లేచారు అన్న సంగతి మరి నమ్మాలో వద్దు అనేది అనుమాన స్థితిలో పడిపోయారు. అంటే ఒక లేని వార్తను పుట్టించటం వలన ఎంతోమంది రక్షణను కోల్పోయినట్లుగా కూడా మనం చూస్తున్నాం. లేని వార్తను యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు అన్న సంగతి నేటి సమాజం అర్థం చేసుకోదు. క్రైస్తవులైన మనము ఏదో మొదటి నుంచి భక్తిలో ఉన్నాము కాబట్టి మనం నమ్మగలుగుతున్నాం, కానీ చాలామంది క్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచారు అంటే నమ్మలేదండి.
అలా లేని వార్తను పుట్టించటం వలన యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచారు అన్న సంగతిని దాచిపెట్టి ఆయన్ని ఎవరో ఎత్తుకుని పోయారు అన్న మాటను బట్టి ఎంతోమంది రక్షణ భాగ్యాన్ని కోల్పోయారు. ప్రారంభ కాలంలో ఇశ్రాయేలీయులు ఏం కోల్పోయారు? వాగ్దాత్తు దేశాన్ని, కనాను దేశాన్ని కోల్పోయారు. ఒక లేని వార్తను పుట్టించటం వలన, ఇక్కడ లేని విషయాన్ని ప్రకటించటం వలన, యేసుక్రీస్తు వారిని ఎవరో ఎత్తుకుని పోయారు అని చెప్పటం వలన ఆయన తిరిగి లేవలేదు అన్న అనుమానాలు నేటి సమాజంలో కూడా హల్చల్ చేస్తూ ఉన్నాయండి. కాబట్టి ఈరోజు రక్షణకి దూరమైపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. లేని మాటలు పలకటం వలన ఎలాంటి నష్టం వస్తుందో మనం ఆలోచించాలండి. ఏ మాటలు పడితే ఆ మాటలు నమ్మొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాటలు ఎన్నో వింటున్నాం. మనం విన్నప్పుడు అది నిజమా అబద్ధమా ఎంతవరకు ఉంది, ఖచ్చితంగా లేఖనాల్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది మనకి. ఏది చెబితే అది నమ్మి, ఏది చెబితే అది వినేసి వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటారు బయట. అసలు అలా ఉందో లేదో ఒకసారి మనం పరిశీలించుకోవాలి కదా. మన భక్తి జీవితం చెప్పిన మాటలు వినేసి వెళ్ళిపోవటం కాదు, విన్న మాటలు అలాగున్నవా లేదా అని పరిశీలిస్తూ ప్రతిదినము కూడా దేవుని విషయం గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఇలాంటి మాటలన్నీ పక్కన పెట్టి మనం ఏం చేస్తాం? లేని మాటలు చెబుతూ ఉంటాం. ఎక్కువగా ఉన్న విషయాన్ని చెప్పము. వాళ్ళు అలాగంట ఇలాగంట అంటే వాటి మీదే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. మనం వాక్యం తెలిసిన వాళ్ళం, మనందరం కూడా క్రైస్తవులైన వాళ్ళము, దేవుని సంబంధులము. మనము ఎక్కడ ఏ మాటలు ఉంటే ఆ మాటలు వినే పరిస్థితి అయితే మనకి వద్దు. వాటి వల్ల చాలా నష్టం అనేది మన జీవితాల్లో కలుగుతూ ఉంది. కాబట్టి ఇది దేవుని మాటను బట్టి నేను హెచ్చరిస్తున్నానే తప్ప వ్యక్తిగతమైన విషయాలు అయితే నా మనసులో లేవండి. దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, వాక్యాన్ని బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మీ హృదయాల్లో పెట్టుకుని, లేని వార్త వలన రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. లేని వార్త వలన మరి కనాను దేశాన్ని పోగొట్టుకున్న ఇశ్రాయేలీయులు ఉన్నారు. లేని మాటలను నమ్మటం వలన మన జీవితాలలో మనం ఏమన్నా నష్టపోతున్నామేమో ఒకసారి ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఎంతవరకు తండ్రి చక్కటి మాటల ద్వారా నాయన మా ఆత్మీయ జీవితాల్ని బలపరుచుకునే విషయాల్ని మాకు అందించారు నాయన. విన్న మాటల్ని తండ్రి మా హృదయాల్లో భద్రము చేసుకుని తండ్రి లేని వార్తను పుట్టించటం వలన ఇశ్రాయేలీయులు అరణ్యంలో రాలిపోయినట్లుగా మాకు చూపించారు. అలాగే లేని వార్తను పుట్టించటం వలన సువార్త ప్రకటింపబడవలసిన స్థితిలోనైనా తండ్రి యేసుక్రీస్తు వారిని ఎవరో ఎత్తుకుని పోయారు అన్న సంగతిని నమ్మి ఎంతోమంది రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకున్నట్లుగా తండ్రి మాకు లేఖనాల్లో చూపించారు. తండ్రి మీ వాక్యాన్ని బట్టి మేము బ్రతకాలి తప్ప తండ్రి ప్రజలు లోకులు మాట్లాడుకుంటున్న మాటలను బట్టి కాదు నాయన. మీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనానుసారంగానైనా మేము బ్రతకడానికి మీ కృపను అనుగ్రహించండి. నా తర్వాత చెబుతున్న మీ కుమారులకు మీ కృపా కాపుదల అనుగ్రహించి, మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి తండ్రి ఆరోగ్యమును నాయన మీ కుమారుడికి అనుగ్రహించి చక్కటి మాటలు మాకు తెలియపరచమని తండ్రి విన్న ప్రతి మాటను తండ్రి మా అందరి హృదయాలలో భద్రము చేసుకుని మీకు ఇష్టమైన పిల్లలుగా మేము బ్రతికే ధన్యతను ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.